మాట చాలు మావయ్య. మీ బ్లెస్సింగ్స్ కి మించిన బహుమతులు, కానుకలు ఇవేవీ నాకు అక్కర్లేదు. ఇవి మీ ప్రతిభా పురస్కారాలు. ఇవి మీ దగ్గరే ఉండాలి. అప్పుడే వీటికి గౌరవం. అవునన్నా, మీరే మాతో ఉన్నప్పుడు ఇక ఇవన్నీ ఎందుకు? నిన్న మీరు మౌనంగా వెళ్ళిపోతే మాపై కోపం వచ్చిందేమో అనుకున్నాం. కానీ మీ మౌనం వెనుక ఇంత గొప్ప మనసు దాగుందని మాకిప్పుడే తెలిసింది నాన్న. కానీ దివ్య, ఇవి మీరు తీసుకుంటే నేను సంతోషిస్తాను. తీసుకోమ్మా, పెద్దవారిచ్చింది కాదనకూడదు. వద్దంటే మళ్ళీ రావమ్మా. తీసుకుని జాగ్రత్తగా పెట్టుకో. వద్దు బాబాయ్. మావయ్య, మీరంతగా ఇవ్వాలి అనుకుంటే నాదొక రిక్వెస్ట్. ఏంటమ్మా? అత్తయ్య గారికి సరైన నగలు లేవు. మీకు వీలుంటే కొన్ని నగలు కొనివ్వండి. అయ్యో, నాకే నగలు వద్దమ్మా. కోడలు మంచి కోరికే కోరింది సుమిత్ర. అమ్మా దివ్య, మీ అత్తయ్య సంగతి సరే, నీకోసం ఏది కోరుకోవా? మన ఫ్యామిలీని మించి నాకేం వద్దు మావయ్య. ఆ దేవుడే మా ఆయన రూపంలో నా జీవితంలోకి వచ్చాడు. నాకది చాలు. సరేనమ్మా, నువ్వు కోరినట్లే మీ అత్తయ్యకి నగలు కొనిస్తాను. కావాలంటే నా నగలు కొన్ని అక్కకిస్తాను ప్రసాద్. కొత్తవేం కొనక్కర్లేదు. నీ నగలు సుమిత్ర నగలు ఎలా అవుతాయి బోనా? తనకంటూ సొంతంగా కొన్ని నగలుండాలి కదా. కొత్తవి చేయిస్తానులే. చాలా థ్యాంక్స్ నాన్న. ఏమండి, మీ మెడల్స్ అన్ని నిలబడిపోయాయి. ఇలా ఇవ్వండి, వాటిని శుభ్రం చేసిస్తాను. అక్కర్లేదక్క, వాటి సంగతి నేను చూసుకుంటానులే. ఇదిగో చెల్లెమ్మా, ఆవిడ తోమించిస్తానంటుంది కదా, మళ్ళీ నీకు శ్రమ ఎందుకు? బావగారు, మీరివ్వండి. సుమిత్ర, జాగ్రత్త, అవి చాలా విలువైనవి. అలాగేనండి. జాగ్రత్త చెల్లెమ్మా, చాలా జాగ్రత్తగా దాచిపెట్టు. పోయాయంటే మళ్ళీ దొరకవు. థ్యాంక్స్ బాబాయ్. దొంగలెవ్వరూ కనిపెట్టలేని ప్లేస్లో దాచిపెడతాంలే. సరేనా? పదండి అత్తయ్య, దాచిపెడదాం. నాన్న, ఇంకా ఇక్కడెందుకు? ఎక్కడ దాచిపెడుతున్నారో చూద్దాం. పదండి పదండి పదండి. తాళాలు ఇవ్వండి అత్తయ్య.
కుమారి మీకు కూడా నా మీద నమ్మకం లేదా? ఇన్ని ఫ్లాప్లు వచ్చాక ఇంకే నమ్మకం ఉంటుంది? ఈసారి ప్లాన్ ఫ్లాప్ కాదే, పెద్ద హిట్. హ్మ్. ఆ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు శోభన్ బాబు దివ్యకిచ్చిన గోల్డ్ మెడల్స్ ఈ రాత్రికే కొట్టైపోతున్నాం. రేపు వాటిని అమ్మేసి వాటిని కట్నం డబ్బులుగా భువనేశ్వరి చేతిలో పెట్టేస్తున్నాం. యో, ప్లాన్ చాలా బాగుంది. నాకు భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? మనం ఆ మెడల్స్ ని కొట్టేయడం దివ్యక్క చూసిందంటే మనల్ని ఇంటి నుంచి గెంటేస్తుంది. ఆ దివ్య చూసేలా మనం దొంగతనం చేస్తావా ఏంటి? తన కంట పడకుండా కొట్టేస్తాం. దివ్యక్కకి మనలాగా 2 కళ్ళు లేవమ్మా, వంటి నిండా కళ్ళే. మనం ఏం చేసినా తనకి తెలిసిపోతుంది. తెలివి తనకే కదమ్మా, మనకు ఉంది. ఈ రోజు రాత్రి ఆ దివ్య, హర్ష, సుమిత్రతయ్య తినే అన్నం కూరల్లో మత్తుమందు కలుపుదాం. హ్మ్. ఆ అన్నం తిని వాళ్ళు మత్తుగా నిద్రపోతారు. ఆ టైంలో మనం ఈజీగా మెడల్స్ కొట్టేయచ్చు. అంటే ప్లాను నేనే చెప్పి దొంగతనం కూడా నేనే చేయాలా? అంటే మీరేం చేయరా?